కొండలు కరిగిపోతున్నాయి, గ్రామాలు దద్దరిల్లుతున్నాయి. క్వారీ పేలుళ్లతో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఓవర్లోడ్ లారీలు, అతివేగం, దుమ్ము ధూళితో ప్రజలు నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని క్వారీల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనుమతుల నుంచి పేలుళ్ల వరకు, పర్యావరణ నిబంధనల నుంచి లారీల రవాణా వరకు క్వారీల నిర్వహణపై వరుస ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు రౌతులపూడిలో ఏం జరుగుతోంది? మా ప్రత్యేక కథనం. రౌతులపూడి మండలం చుట్టూ కొండలు, ఆ కొండల మధ్య కొనసాగుతున్న క్వారీ కార్యకలాపాలు, క్వారీల్లో జరుగుతున్న భారీ పేలుళ్లతో గ్రామాలు దద్దరిల్లుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రకంపనల కారణంగా ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయని, పేలుళ్ల సమయంలో భయంతో ఇళ్ల నుంచి బయటకు రావాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. 3 ఏళ్ల క్రితం క్వారీ పేలుళ్లకు సంబంధించిన ప్రమాదంలో 2 గిరిజనులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనను స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఆ ఘటన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని వారు ఆరోపిస్తున్నారు. నాకు ఎలా ఉన్నదంటే నిద్ర శుభ్రమైన ఉంటున్నది. ఇక పోగరికి చచ్చిపోతున్నాం. వాటర్ కూడా పడుకోలేదు. ఇంకా మనిషి వచ్చిన ప్రతిదీ పని అన్నట్టు రైతు ఇక రానా కూడా మాకు పైన ఉంది. ఇంట్లోనే ఉంటాం అంటే బయటకు వచ్చి పని జాగా లారీ రానప్పుడు మాత్రం చేయాలని పోయి చేయాలనుకుంటాం. రోడ్డు అంతా కూడా తిరగని పని ఏమీ లేదు. క్వారీల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? పేలుళ్లకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిబంధనల ప్రకారమే బ్లాస్టింగ్ జరుగుతోందా అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇక క్వారీల నుంచి బయలుదేరే భారీ లారీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. ఓవర్లోడ్, అతివేగం, భారీ వాహనాల రాకపోకలు, శంఖవరం వైపు వెళ్లే రహదారులపై దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రమాద భయం పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. క్వారీల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయంటూ స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వారీలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు సంబంధిత వ్యక్తులకు నెలవారీ మామూళ్లు చెల్లిస్తున్నారన్న పొద్దున తాతారం ఎక్స్ సర్పంచ్. మరి ఈ వేళ చెప్పుకోవాలంటే మా గ్రామం అంటే పైడిపల్లి బయలుదేరితే వాళ్ళకి మైనింగ్ వ్యాపారం కావాలి. పైడిపల్లి వాళ్ళకి అక్కడంటే అందరూ వ్యాపారం చేసుకునే వాళ్ళే. పైడిపల్లి గ్రామంలో కోరీలు ఉన్నాయి కనుక ఆ గ్రామం దాటితే రౌతులపూడి హైవే. ఊళ్ళోకి వెళ్ళవు బళ్ళు. ఊళ్ళోకి వెళ్తే తంతారు. ఎందుకంటే చివరికి లారీలు ఎలాగొస్తున్నాయా తంతారని భయం. గిడదాం గ్రామం నుంచి వెళ్ళాలా. గిడదాం గ్రామం అంటే మరి అసగ్రహారం హైవే చేసుకున్నారు, ఖాళీ కొట్టారు. మరి గిడదాం గ్రామంలో హైవే లేదు. హైవే లేక 60 టన్నులు నుంచి 70 టన్నుల వరకు లోడ్లు వేస్తారు. ఆ లోడ్లకి ఈ రోడ్డు ఎవరన్నా ఇల్లు దద్దరి వెళ్ళిపోతున్నాయి సార్. అంటే పడిపోతాయి అనుకుంటాం మేము. మళ్ళీ నైటు ఖాళీ బళ్ళు వచ్చేటప్పుడు ఒక ఊగింపు. ఈ తర్వాత ఈ దోగర వల్ల కొంతమంది క్యాన్సర్ కూడా వచ్చాయి మాకు. మేము సుట్ట తాగం, మందు తాగం, అనారోగ్యాలతో పాలైపోయాం కొంతమంది. చాలా మంది ఆర్ఎంబీడార్లు ఉన్నారు. వాళ్ళతో ఇండియన్ చేయించుకోవడం, మళ్ళీ రౌతులపూడి పోవడం, రౌతులపూడి తుని నుంచి మళ్ళీ కాకినాడ తీసిపోతారు ఈ పేషెంట్లని. ఈ లారీలు ఆపమంటే ఆపలేదు. అలాగని లారీ వాళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రూట్ ఇచ్చారు. అంటే మా గ్రామం మీదనే కాలువని ఇచ్చారు. ఆ కాలువ ఏం చేశారు? కాలువ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి దాన్ని బాగు చేసుకుని ఆ కాలువని అలా కొండాలంటే పోతే చాడుకుంటూ పోతాయి. ఇలాగా పారిపోక పోతే అన్నవరం పోతాయి, ఐవీ రోడ్డు పోతాయి. మరీ కోరేది ఏంటంటే మా సత్యప్రభ రాజా గారిని కూడా ఆ రూట్ ఇవ్వమని. ఎందుకంటే అది డబ్బెట్టుకునే పని కాదు. డబ్బెట్టుకోవాలంటే కోట్ల మీద కొనుక్కోవాలా ఈ వ్యాపారస్తులు. అని చేత ఆ రూటు ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరుగుతుంది ఈ గ్రామాలకి ఈ లారీల వల్ల. లేదంటే
మరి ఏ రకమైన సరే లారీలు మాపులు నిద్ర పట్టలేదు, తెల్లవాళ్ళు తిరిగే చూడాల, పగలు దూకరే. అందులోని ఒక 4 గంటలు ఆపారు స్కూల్ పిల్లల గురించి. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆపమన్నారు. పొద్దుట 8 గంటల నుంచి 10 గంటల లోపు ఆపేరు స్వామి. ఈ రకంగా జరుగుతుంది మా గ్రామంలో. ఏ రకమైన సరే. తర్వాత ఈ డ్రైన్ ఉంది. ఈ డ్రైన్ ఉన్నదంటే బరువుకి ఆ పైపులు బొక్కడిపోయి ఆ నీళ్ళే తాగుతున్నాం మేము. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నాం. ఓకే అండి. బాగుంది, బాగా అలాగే క్వారీలకు రాజకీయ అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధుల అనుచరుల పేర్లు కూడా ఈ వ్యవహారంలో చర్చకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ప్రతి క్వారీకి సంబంధించిన లీజు అనుమతులు, పర్యావరణ అనుమతులు, పేలుళ్ల అనుమతులు, రవాణా నిబంధనల అమలుపై కూడా అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. క్వారీ పేలుళ్లతో గ్రామాల్లో భయం, లారీలతో ప్రజలకు ఇబ్బందులు, కొండలు క్రమంగా కనుమరుగవుతున్నాయన్న ఆందోళన. ఈ పరిస్థితుల మధ్య రౌతులపూడి మండలంలో క్వారీల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్వారీ పేలుళ్లతో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయన్న ఆరోపణలు, ఓవర్లోడ్ లారీలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మామూళ్లు, రాజకీయ అండదండలు, అనుమతులపై వినిపిస్తున్న ఆరోపణలు. రౌతులపూడి మండలంలోని క్వారీల నిర్వహణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతి క్వారీకి ఉన్న అనుమతులు, పర్యావరణ నిబంధనల అమలు, పేలుళ్ల భద్రతా ప్రమాణాలు, లారీల ఓవర్లోడ్, ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలు. ఈ అంశాలన్నిటిపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.